ఎప్పటిదాకా శనేశ్వరం ప్రాజెక్టు కథ. ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్కు, హరీష్ రావుకు, అలాగే ఈటల రాజేందర్ గారికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా చెప్పింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే సమయంలోనే తెలంగాణ ప్రజల్ని హెచ్చరిస్తూ అనేక రకాలుగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా శనేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి ఒక ఎపిసోడ్ను చిత్రీకరించి ప్రజల ముందుకు తీసుకొచ్చినాం. ఆ రోజు క్యూ న్యూస్ ఏదైతే చెప్పిందో ఎగ్జాక్ట్గా అదే ఉంది. ఇవాళ కాళేశ్వరం తోటి 1 కోటి ఎకరాల మాగాణం అవుతుంది, తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేక సార్లు చెప్పారు. నేను 1000 సార్లు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు మనని జాదది, మనమే కాళేశ్వరం ప్రాజెక్టును జాదాలని చెప్పిన. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వాడుతున్నటువంటి విద్యుత్తులో 46% విద్యుత్ ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టుకే. మన తాన 17,500 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉంటే అందులో 846 మెగావాట్లు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వాడుతూ ఉన్నాం. సరే, ప్రాజెక్టు మూలపడ్డది, అది వ్యవహారం వేరే. కానీ అప్పుడే పుట్టినటువంటి తెలంగాణకు అప్పులు తెచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉండి విపరీతమైనటువంటి అప్పులు సేకరించి కార్పొరేషన్ల ద్వారా లోన్లు సేకరించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి హడావిడిగా ఆగమేఘాల మీద 32,000 హెక్టార్ల భూమిని సేకరిస్తే మీకు తెలుసు మల్లన్న సాగర్లో ఎంత ప్రజలు కన్నీటి ఉలపోతలు పోసిరో. ఊర్లు ఖాళీ అయిపోయినాయి. నిన్న మొన్న ఈనాడు పేపర్లో ఆడాడ ఏది గుళ్ళు తేలినాయి ఫోటోలు వచ్చిండే, మీరు నీ చూసిండు. నీళ్ళు తక్కువైనాక వచ్చిండొచ్చు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే అత్యంత దెబ్బ తాకింది తెలంగాణ రాష్ట్రానికి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని టీఎంసీ లేవు, 240 టీఎంసీలు ఎత్తిపోస్తుంది. అంటే 240 టీఎంసీలు నీరుని తీసుకొస్తారు. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఎప్పుడు ఎత్తిపోయాలి నీళ్లను? ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రమే ఎత్తిపోయాలి. వరదలు వచ్చినప్పుడు, ఫ్లడ్ వచ్చినప్పుడు గ్రావిటీ వాటర్ మాత్రమే తీసుకోవాలా. అక్కడే ఆగి ఉన్నటువంటి నీళ్ళని తీసుకోనికి లేదు. ఈ గ్రావిటీ వాటర్ వానాకాలంలో ఎన్ని రోజులు పారుతుంది? గోదావరి నది గట్టిగా పారితే 45 రోజులు లేదా 2 నెలలు పారుతుంది అనుకుందాం. కంటిన్యూస్గా వానలు పడితే 2 నెలలు పారుతుంది అనుకుందాం. 2 నెలలు వారినా కూడా మన తాన లిఫ్ట్ చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పంపులు ఎన్ని? రోజుకు 2 టీఎంసీలు. రోజుకు 2 టీఎంసీలు అయితే మనం 2 నెలల్లో ఎన్ని ఎత్తగలుగుతాం? 120 టీఎంసీలు మాత్రమే ఎత్తగలుగుతాం. కానీ 240 టీఎంసీలని దానికి కథ కట్టిరు. దాని ద్వారా 27 లక్షల ఎకరాలు, 27,40,000 ఎకరాల భూమి సాగుబాటులోకి వస్తుందని చెప్పారు. దాంట్లో కొత్త ఆయకట్టేమో 25 లక్షల ఎకరాలు, 40,000 ఎకరాలేమో మళ్ళీ ఆల్రెడీ ఉన్నటువంటి దానికి సాగునీరు. ఒక వ్యవసాయమే కాదు, దాని తర్వాత ఇండస్ట్రీలకు, జంట నగరాల తాగునీటికి ఇట్లా 240 టీఎంసీలు కేటాయించారు. సరే, వాళ్ళు కేటాయింపులకు, వాళ్ళు తెస్తా అన్న నీళ్లకు, ఇక్కడ పారుదల జరిగేటువంటి కార్యక్రమానికి ఇక్కడ పొంతన ఉండదు. మీరు ప్యాకేజ్ నెంబర్ 9, 10 తీసుకుంటే ఇక్కడ 1 ఎకరా నీళ్లు వారించడానికి ఒక ఏడాదికి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కరెంటు ఛార్జ్ ఓన్లీ 1 ఎకరా వారించడానికి. పంట ఎంత వస్తుంది? పంట పండిస్తే వచ్చేది 25,000. పండించే పంట కంటే కరెంటు బిల్లు ఎక్కువ జరుగుతుంది. ఈ విషయాన్ని అప్పట్లోనే గగ్గోలు పెట్టి మొత్తుకున్నాం. ఈ విషయాన్ని నేను చెప్పింది కాదు, మళ్ళా అప్పుడు కేసీఆర్కు పక్కనే నిలబడి తొత్తుగా నిలబడ్డటువంటి అధికారులు చెప్పింది. ఎవరు? ఆయన పేరు శ్యాంప్రసాద్ రెడ్డి రాసిండు నమస్తే తెలంగాణ పత్రికలో. 9th ప్యాకేజీలో 50,000 రూపాయలతోటి ఎకరానికి నీళ్లు పారించవచ్చు అని రాసిండు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పాలకుడు తన నిర్లక్ష్యము, తన అవినీతి, తను చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులకు తెలంగాణ రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థను పనంగా పెట్టినటువంటి పరిస్థితి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉంది. 2016లో ఈ ప్రాజెక్టు ప్రారంభించే నాటికి నేనే, అప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ లేదు, ఫేస్బుక్ లైవ్ పెట్టుకొని అక్కడ ఆ ప్రాజెక్టుకు సంబంధించి నాకు తెలిసి ఇక్కడ ఉంటుంది అనుకుంటా, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ప్రాజెక్టులు కడితే వద్దంటున్నారు అనేటువంటి మాట ఆ రోజు చెప్పారు. కానీ నేను ఆ రోజే చెప్పిన ఇది తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారబోతా ఉంది అనేది నేనొక్కనేగా చాలామంది చెప్పినటువంటి మాట ఇది. ఇగో
కాళేశ్వరం నిర్మాణ కథ ఇది. అగో ఎన్నేళ్ల కింద చెప్పిన చూడండి ఈ మాట, 7 సంవత్సరాల క్రితం చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కథ విప్పిన మల్లన్న అని చెప్పి 7 ఏళ్ల కింద ఈ కథ చెప్పిన. ఏం చేసిర్రు ఇగో చూడండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నేను కాళేశ్వరం కడదామనుకుంటున్నటువంటి కట్ట మీద ఫేస్బుక్ లైవ్ చేసి ధర నిర్ణయించడం ఇది ఆంతర్యం ఏమిటి, మాయ ఏమిటి? సార్ ఒక్క విషయం సార్, ఇప్పుడు వాళ్ళు అంచనాలు పెంచి ప్రాజెక్టుల నిర్మాణం రీడిజైన్లు అని చెప్పి పెట్టినారు సార్. దీనివల్ల తెలంగాణకు ఒక మాటలో చెప్పండి సార్, తెలంగాణకి లాభమా నష్టమా? ఒకవేళ లాభం అయితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? రీడిజైనింగ్ అనేటటువంటిది వాస్తవంగా తెలంగాణ ఖజానాకి, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటిది, ద్రోహం లాంటిది. ఇది కేవలం ఆ రోజు దాదాపు ఒక 40 నిమిషాల వీడియో మేడిగడ్డ ఆ బ్యారేజ్ పక్క పంటి నిలబడి బూడిద భిక్షమయ్య గౌడ్ గారు, ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు రండి బూడిద భిక్షమయ్య గౌడ్ గారు, ఈయన నాతో పాటు ఆ రోజు ఈ లైవ్కి వచ్చినటువంటి నా మిత్రుడు రజనీ కూడా ఇక్కడే ఉన్నాడు. రజనీ ఆ రోజు ఈ కార్యక్రమానికి పోయేటప్పుడు రజనీని కూడా తీసుకొని పోయినా. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ప్రమాదకరమో మనం ఆ రోజులోనే చెప్పినాం. అవును, ఇవాళ విచారణ కమిషన్లు ఇవన్నీ మనం కల్లారా చూస్తూ ఉన్నాం. ఆ రోజు మనం చెప్పిన దానికి ఈరోజు జరుగుతున్న దానికి ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా మీకు? ఇప్పుడు 1.5 year తర్వాత ఇప్పుడు ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చర్చ జరుగుతూ ఉన్నది ఏది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. సరే 1.5 year ముందు ఏం చేశారు వీళ్ళు? 3 నెలల నివేదిక అన్నారు, 6 నెలల నివేదిక అన్నారు, ఇంకోటి అన్నారు. సరే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు గుదిబండ లేదా ఏమైంది ఏం పోయింది అనే దానికంటే ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ చెప్దాం మనం. అంటే జనరల్గా పబ్లిక్లో జరుగుతున్నటువంటి చర్చ చెప్దాం. సరే గడిచినటువంటి 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల పైన మీరు, రేవంత్ రెడ్డి, ఇంకోరు సరే రకరకాల ఇష్యూస్, అన్ని ఇష్యూస్ లైవ్ చేసే నాటికి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సరే ఇదంతా వాస్తవాలే అయినప్పటికీ ఇప్పుడు ఈ 1.5 yearగా ప్రజలు ఇన్స్టంట్ జస్టిస్ కోరుకుంటారు. తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది అంటే, సరే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజల గుదిబండ అనేది మనం మొదలుపెట్టిన తర్వాత రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ కూడా ఎన్నికల ముందు అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది. సో రాహుల్ గాంధీ అంటే ఏఐసిసి అగ్రనేతల వరకు అక్కడ దాకా వెళ్ళారు కదా. సో ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఎట్లా అది గుదిబండగా మారింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని ప్రత్యామ్నాయం ఏంది అనేది తెలంగాణ ప్రజలు చూపించాల్సిన అవసరం ఉంటుండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో 1.5 year తర్వాత కూడా ఈ రోజు వరకు మేడిగడ్డకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం ఏంటి అనేది ఇప్పటిదాకా చూపెట్టడం లేదు. సో మీరు ఏం చేసిరు ఆ రోజు? మనం ఏం చేసినాం అంటే తెలంగాణకు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కంటే ప్రత్యామ్నాయం ఏంటంటే ప్రాణహిత అన్నం. సో ప్రాణహిత ద్వారా వెనుగంగా ఇవన్నీ చెప్పుకున్నాం. ప్రాణహిత ద్వారా నీళ్ళు తీసుకొచ్చేయండి, మనకి ఈ డబ్బులన్నీ కూడా మిగులుతాయి. కేసీఆర్ రివర్స్ పంపింగ్ ద్వారా తిరిగి మళ్ళీ ప్రాణహితకు మళ్ళీ గోదావరిలో నీళ్ళు వేయడం ద్వారా డబ్బులన్నీ కూడా వృధా అవుతున్నాయి అనేది మేజర్గా జరిగినటువంటి ప్రచారం. సో దాంతోపాటు ఈ కుంగుబాటు, బ్యారేజీలకు వాళ్ళ పిల్లలు కుంగిపోవడం ఇదంతా ప్రాసెస్. కానీ ఇప్పటిదాకా ప్రాణహితకు సంబంధించిన ప్రాసెస్ మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి అండ్ గవర్నమెంట్. తమ్మిడెట్టి కడతాం అనేటువంటి చర్చ చేశారు, చర్చ మొదలు పెట్టారు ఇప్పటిదాకా పెట్టలేదు. సో ఎంతసేపు కూడా ఈ గవర్నమెంట్ ఏం చర్చ చేస్తా ఉన్నది? ఎస్ఎల్బీసీ అంటారు, పాలమూరు ఎత్తిపోతలు అంటాడు. రేవంత్ రెడ్డి పాలమూరు పోయి నా పాలమూరు ప్రాజెక్టులకు అన్యాయం చేసింది కేసీఆర్ అంటాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చేసి ఎస్ఎల్బీసీ అని మాట్లాడతారు. సో కేసీఆర్ కాళేశ్వరం యొక్క ప్రియారిటీని, సో కాళేశ్వరం ద్వారానే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, 1 కోటి ఎకరాల మాగాణం అవుతుంది అని ఏదైతే కేసీఆర్ చెప్పిండో, సో దానికి ప్రత్యామ్నాయం వీళ్ళని చెప్పేసి ప్రచారం చేస్తుండ్రు తప్ప అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది సరే ఏం జరిగింది, ఏం పోయింది, ప్రాజెక్టులు కుంగినాయా, ప్రాజెక్టుల వల్ల ప్రజలకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా అని పక్కకు పెడితే తెలంగాణ ప్రజలకు ఈ వేసవి కాలంలో ఇప్పుడు ఉదాహరణకు మనం మే నెలలో ఉన్నాము. సో మే నెలలో ఉన్నటువంటి చెరువులు, కుంటలన్నీ కూడా ఏ ప్రాజెక్టు ద్వారా కూడా నీళ్ళు కనబడ్డాయి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్ళు కనబడతలేవు ప్రజలకు. ఎందుకు కనబడతలేవు? ప్రత్యామ్నాయం ఎక్కడ పోయింది మీది? సో ఎప్పుడైతే కాళేశ్వరం తెలంగాణ ప్రజల గుదిబండగా మారిందని మీరు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ప్రత్యామ్నాయం ఏందో చూపెట్టాల్సిన అవసరం ఉంటుండే. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఇంకోరు కానీ ఇలా ఇచ్చినటువంటి కమిషన్లు కానీ కేసీఆర్ నోటీసులు పంపించిన తర్వాత కాళేశ్వరం మీద చర్చలు చేయడం కాదు. ఇక దీన్ని పట్టించుకుంటారు పబ్లిక్ కాళేశ్వరం మీద, కేసీఆర్ మీద నెగిటివ్ చర్చను పట్టించుకోవడం లేదు. ఇది గ్రౌండ్లో జరుగుతున్న రియాలిటీ. ఎందుకు అంటే తెలంగాణ సమాజానికి ఒక చూపు ఉంటుంది ఎప్పుడైనా కూడా. గడిచినటువంటి 40 సంవత్సరాలుగా తెలంగాణ గడ్డ మీద మావోయిస్టులో, నక్సలైట్లో అలాంటి పార్టీలను చూసినటువంటి సమాజం. సో ఎందుకు అక్కడ ఆ పార్టీలను ఆదరించారు అన్నప్పుడు పబ్లిక్ జస్ట్ ఇన్స్టంట్ జస్టిస్ కోరుకుంటారు ఇక్కడ పబ్లిక్.
సో నీకు చట్టం ఏం చెప్తుంది, సెక్షన్ ఏం చెప్తుంది, సెక్షన్లు, చట్టాలు, కమిషన్లు, దాని ప్రకారంగా ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేసి మనం శిక్షలు వేయాలంటే ఇది తెలంగాణ సమాజం యాక్సెప్టెన్స్ చేయదు. సో ఆ రోజు పార్టీలు ఎందుకు యాక్సెప్ట్ చేసినంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం నాకు. ఇప్పుడు ఉదాహరణకు మన చట్టంలో ఏముంటుందంటే భార్యాభర్తలకు సంబంధించిన ఇష్యూ వస్తే పోలీస్ స్టేషన్ పోవాలా, సో భర్త అంటాడు తప్పు చేస్తాను కేసు పెట్టాలా, పోలీసు విచారణ చేయాలా, మన కేసు కట్టాలా, దాని రిమాండ్ పంపాలా, ఆ తర్వాత రిమాండ్ తర్వాత బయటికి రావాలా, ఆ తర్వాత కోర్టు దానికి ప్రాసెస్ క్రియేట్ చేస్తుంది, ఆ తర్వాత ప్రాసెస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ విచారణ ఎదుర్కోవాలా, ఆ విచారణ పూర్తి వరకు 6-7 ఏళ్ళు అవుతుంది, ఆ తర్వాత వీళ్ళు తప్పు చేసినట్టు ఏదైనా శిక్షలు పడతాయి, లేకపోతే వదిలేస్తారు. సో ఈ లోపల మన సంసారం ఎవరు చేయాలి, పిల్లల ఎవరు కనాలి, దీని మన కుటుంబం ఎట్లా జరగాలి, చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లు. సో అదే నక్సలైట్లు ఏం చేసేది, అదే సమస్య నక్సలైట్ దగ్గర పట్టుకొని పోయారు అనుకో, అప్పటికప్పుడే అరే బోసుడికే ఆ పోరుని ఎందుకు తంతానవరా అని వారిని వాళ్ళు తనుడు అత్తమ్మ ఏమైనా తప్పేసి తోలు తిత్త బిడ్డ ఆ పోరికి ఏమైనా జరుగుతుందని బెదిరించి ఆ కాపురం పంపిస్తే దాని పిల్లలు పుట్టిన తర్వాత సంవత్సరం నిలబడి వ్యవహారం చక్కగా జరిగిపోయాయి. సో ఇది నక్సలైట్లు చేసిన కాబట్టి ప్రజల ఆధారం దొరికింది. ఇది చట్టం చేసింది కాబట్టి చట్టం పైన ప్రజలకు ఎందుకు విశ్వాసం ఉండట్లేదు అంటే లోటుపాట్లు. ఏది బెటర్ అంటూ నక్సలైట్లు చేసినా కరెక్ట్. సో ఇప్పుడు అప్పటి వాళ్ళ కాదు వాళ్ళ కాపురం ఎట్లా, ఇప్పుడు 7 సంవత్సరాలు నువ్వు చట్టంలో టైం పాస్ చేస్తే అప్పటిదా కాపురం ఎట్లా జరగాల, పొల్లకి ఎట్లా జరగాల, వయసు అయిపోయా. మా తిన్మార్మల్ అన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రజలారా ఏది పాలకులకు చెప్తా ఉన్నాడు, కమిషన్లకు చెప్తా ఉన్నాడు, ఈ కాలయాపన కమిషన్ల ద్వారా కాదు, ఈ ప్రజలు దీని గురించి పెద్దగా ఆలోచిస్తలేరు, ఇన్స్టాంట్ జస్టిస్ గురించి ఆలోచించారు. ఇప్పుడు సరే మనం అధికారంలోకి రాకముందుకు 190 చెప్పినాం, 16 నెలలు గడిచిపోయింది, ఇప్పటి వరకు కేసీఆర్ను ఫామ్ హౌస్లకి ప్రభుత్వమై బయటికి తీసుకొచ్చిన సందర్భాలు లేవు. ఆయనంతా ఆయన బయట పెడితే తప్ప అంతే. కాబట్టి ఈ కమిషన్ ఎంక్వైరీ ద్వారా ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, కేసీఆర్ ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏంది, కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ కోర్టుకు పోయి ఈ కమిషన్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంది, ఇది రాజకీయ కక్ష సాధింపు, కాబట్టి మా హాజరుని నివారించండి అని చెప్పి కోర్టుకు పోతారు. ఇక్కడ హైకోర్టుకు పోతే హైకోర్టు, తర్వాత డబుల్ బెంచ్, ఆ తర్వాత సుప్రీంకోర్టు, ఆ తర్వాత ఉన్నత ధర్మాసనం, ఈ కార్యక్రమాలన్నీ అయిపోయే వరకలా ఇమాన్సు ముఖ్యమంత్రి రేసులోకి వస్తారు. ఇది జరిగేటువంటి కార్యక్రమం. అయితే విషయం ఏంటంటే ఇన్స్టాంట్ జస్టిస్ను కోరుకుంటా ఉన్నారు అనేది రజనీ చెప్తున్నటువంటి మాట. సో ఇన్స్టాంట్ జస్టిస్ ఎట్లా ఉండాలి అని అంటే, మావోయిస్టులు కనుక ఏదైతే ఆ ఫార్ములాను అప్పటికప్పుడు మన ఈ దోమలు కొట్టే బ్యాట్ ఉంటుంది ఇట్లా బట్టగానే చిక్కుమంటా చూడు, అగో ఆ పరిస్థితి కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా అంటే రాజకీయాల్లో ఆ పరిస్థితులు ఉండవు. ఎందుకు ఉండవంటే, యువతల ఆయన కూడా అదే కేటగిరీ కదా, యువతల ఆయన కూడా అదే కేటగిరీ, అంతకుముందు ఆయన అదే కేటగిరీ, రేపు వచ్చి ఆయన కూడా అదే కేటగిరీ, బ్యాచ్ అంతా ఒకటే. నీ భావోద్రేగాన్ని చల్లబరచడం కోసం వాళ్ళు మీకు ఒక్కటే మాట చెప్తా, గుర్తుపెట్టుకొని ఒక చిన్న కథ చెప్తా. ఒక పిల్లగాడు తప్పు చేసిండు, తప్పు చేసి ఒక పేద పిల్లను అత్యాచార యత్నం చేసిండు. అత్యాచార యత్నం చేస్తే ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు కదా, ఊళ్ళో పెద్ద మనుషులు అందరు కూర్చొని పంచాయతీ పెట్టరు. ఆ పోరని నడిమిట్లా కూర్చొని పెట్టరు. పోరని అయ్యా తెలివి కల్లోడు. ఆ పంచాయతీ జరుగుతూ ఉంటే పోరగానోళ్ళు అయ్యా అంత దూరంకెళ్ళి వీళ్ళందరూ చూస్తున్నాం ఉరుకొస్తుంటాడు. కోపం మీద ఉరుకొచ్చి వాళ్ళ కొడుకును పటా 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 రెండేస్తాడు. రెండేగానే పెద్ద మనుషులు అంతా ఊక సాగు కొడతావా పోరని ఇక అయిపోయింది అట్లా ఏకరాయిగా. ఇప్పుడు వీళ్ళేం చెప్తారు, ఈ పెద్ద మనుషులు చూసిరు కదా, వాళ్ళ అయ్యనే తొక్కి చంపేవాళ్ళు. ఇక మనం ఏమంటామా, ఎక్కడిదక్కడ అయిపోయింది పోరని వెళ్ళిపోతారు అన్నట్టు. అంటే తన కొడుకును రక్షించడానికి ఉగ్ర నరసింహ అవతారం ఎత్తిండాలి అయ్యా, ఆడ రక్షించడానికి చేసినటువంటి కార్యక్రమం. సో ఇవన్నీ కూడా దాదాపుగా దీని చుట్టే తిరుగుతూ ఉంటే ప్రజలారా అది గమనించండి. ఇప్పుడు దీని మీద మీ మీద ఒక ఎలిగేషన్ అది చెప్పు మీ మీద ఉన్నట్టు చెప్పండి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అని ప్రచారం చేసి తీర్మానం ఎమ్మెల్సీ అయ్యిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, కేసీఆర్ అయ్యేది లేదు పోయేది లేదు పోయి వీళ్ళు గిట్టనే మొత్తుకున్నారు, 10 ఏళ్ళ పాటు మొత్తుకున్నారు, ప్రత్యామ్నాయం చూపెట్టలేదు, వీళ్ళకి మాత్రం పదవులు సంపాదించుకున్నారు అనేటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. ఇంకా ఒకటి, తిన్మార్ మల్లన్న గెలిచిండు అని అంటే మీరు మీ టీము తర్వాత ప్రజలు మీరు అందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం. తిన్మార్ మల్లన్న అవసరాన్ని గుర్తించి నిలబెట్టారు తప్ప తిన్మార్ మల్లన్న పదవులు కావాలని, ఒకవేళ ఆ పదవులే కావాలంటే ఆయన నాకు ఇచ్చేటోళ్ళు కదా, పదవులే కావాలంటే. అంటే ఇప్పుడు నేను మండల్లో ఉన్నప్పటికీ నేను ఎక్కడైనా ప్రజా
ఆలోచనని విస్మరించే కార్యక్రమం చేస్తున్నారు. లే అంటే నేను అనేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న చర్చలో ఇప్పుడు తీర్మానం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల గుదిబండగా మారిందని 6 సంవత్సరాల పాటు మొత్తుకున్నారు. ఇది ప్రజల గుదిబండ, ఇది మొత్తం తెలంగాణ సంపదను లూటీ చేసే ప్రాజెక్టు, ఇది ప్రజలకు ఎక్కరాని ప్రాజెక్టు అని తెల్లారు లేత కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డి అట్లనే మొత్తుకున్నాడు, అట్లనే రాహుల్ గాంధీ అట్లనే మొత్తుకున్నాడు. సో అందరు మొత్తుకున్న తర్వాత రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆకాంక్ష ఏంది, తెలంగాణ ముఖ్యమంత్రి కావాలా. సో తనకు ఆకాంక్ష నెరవేరడానికి కాళేశ్వరం ఉపయోగపడ్డది. తీర్మానం వలన కూడా తన ఆకాంక్ష చట్టసభలో వెళ్ళడానికి కోసం ఇది ఉపయోగపడ్డది. ప్రజల ఆకాంక్ష అయినప్పటికీ సో మీ ఆరోపణను ఆస్వాదిస్తున్నా చెప్పండి. కాబట్టి మీకు రాజకీయంగా ఇది ఉపయోగపడ్డది తప్ప కేసీఆర్ అనేటోడు ఎట్లా ఈ తెలంగాణ కాళేశ్వరం గుదిబండగా మారింది, కాళేశ్వరం లేకుండా తెలంగాణ ఎట్లా సస్యశ్యామలం చేయవచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి ఏ రకంగా సాగునీరు అందించవచ్చు అనే ప్రత్యామ్నాయం చూపెట్టడంలో మల్లన్న రేవంత్ రెడ్డిలు విఫలమయ్యారు అనేది ఇది ప్రజలలో జరుగుతున్నటువంటి చర్చ. ప్రత్యామ్నాయము ఎప్పుడు చూపెడతాము? ప్రత్యామ్నాయము మా ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు చూపిస్తాము. అవి అన్ని ఒకతాను ముక్కలైన తర్వాత దాంట్లోంచి చూపించడానికి ఏం లేదు. తీన్మార్ మల్లన్న కాళేశ్వరం ప్రాజెక్టు మంచిది కాదు కాబట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయమని చెప్పింది. ఎక్కడ అంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల వల్ల కేసీఆర్ లూటీ చేస్తాను కాబట్టి లూటీ చేసిన మాట నేను కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో రూపాయి ఖర్చు పెడితే రిటర్న్ వస్తుంది 52 పైసలు అని చెప్పింది. అవును కరెక్ట్. నేను ఏమంటున్నా, మీరు అట్లే మొత్తుకున్నారు కదా, ఆ ప్రజలలో ఏం జరిగింది? నిజమే కోసం మల్లన్న లాంటి వాడు చెప్తాను. అబద్ధమా మరి ఇది? అబద్ధమా? మరి మీ కమిషన్ తెలుసు ఏది మీ కమిషన్ ఇప్పుడు మా కమిషన్ మీద మీరు ఆరోపణ చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల ముందు పెట్టాలి కదా. ఎవరు 18 నెలలు అయితే కేసీఆర్ విలువరు అనుకుంటారా? నాకు తెలియదు. కేసీఆర్ రాడనుకుంటున్నావా కమిషన్ ముంగటికి? ఇప్పుడు మనం ఉన్నాం కదా, హిమాంశు ముఖ్యమంత్రి అయినాక వస్తాడు. అంటే విషయం ఏంటంటే ప్రజలారా అర్థం చేసుకోవాల్సింది, ఈ కమిషన్ నిజంగా కేసీఆర్ అనేటువంటి ఒక ఏది 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని చక్రం తిప్పినటువంటి ఒక శాల్తీని ఫామ్ హౌస్లకి బయటికి తీసుకురాగల శక్తి ఆ కమిషన్కి ఉందా? ఇప్పటికే నవ్వుల పాలైంది కమిషన్. అంటే నేను ఎందుకంటే ఒక కమిషన్ ఏమో ఆల్రెడీ సుప్రీంకోర్టు హైకోర్టు ఈ కమిషన్ అనేది నివేదిక ఇవ్వకుండా ఆల్రెడీ దోషినట్లు నిర్ధారిస్తానని తీసిపారేసింది ఒక ఆయనను. తర్వాత ఇంకో కొత్త ఆయన వేసారు. ఆయన ఇప్పటికి 7 సార్లు 8 సార్లు దానికి సంబంధించిన గడువు పెంచుకుంటూ వేరు. 8 సార్లు గడువు పెంచారు, 9వ సారి గడువు పెరుగుతుంది, 10వ సారి గడువు పెరుగుతా ఉన్నది తప్ప అంతిమంగా ఏందా రిపోర్ట్ అనేది బయటికి రావట్లేదు. ఒకటైతే 400 పేజీల రిపోర్ట్ ఏదో తయారైపోయింది అనేటువంటి ఇక ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఏమంటున్నా, అధికారికంగా వాళ్ళు బయటికి ఇవ్వకుండా కమిషన్ అంటే వాళ్ళు రిటైర్డ్ జడ్జీల నేతృత్వంలో వేసినటువంటి కమిషన్ కాబట్టి వాళ్ళ మీద మనం ఆరోపణలు చేయడం, వాళ్ళ నివేదికల మీద కామెంట్ చేయడం దానికంటే సో వాళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయత ఏందనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు జనరల్గా ఎట్లుంటా ఉంటుంది అంటే మనం ఒక ఇష్యూని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వసనీయత ప్రజలలో కానీ విశ్వసనీయత ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటకు విలువ ఎక్కువ ఉంటుంది. విశ్వసనీయత కోల్పోయిన వాళ్ళు మాట్లాడిన మాటకు ఆ నివేదికకు విలువ తక్కువ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ పైన గవర్నమెంట్ ఏర్పడ్డ 6 నెలల్లో ఒక విశ్వసనీయత ఉంది ప్రజలకు. రేవంత్ రెడ్డి ఏదో చేసి పెడతాడు ఈ ప్రజలకు అనేటువంటి విశ్వాసం ప్రజలలో ఉండే. ఆ రోజులలో కనుక ఆ నివేదికను బయటకు తెప్పించి కేసీఆర్ను, హరీష్ రావును అండ్ ఈటల రాజేందర్ను ఇప్పుడు ఇచ్చిన నోటీస్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళు చేసిన ఈ తప్పు వల్ల తెలంగాణ ప్రజలకు ఈ లూటీ జరిగింది. ఈ లూటీ వల్ల మేము ఈ పథకాలు అమలు చేయలేకపోతున్నాం అంటే ప్రజలు విశ్వసించేటోళ్ళు. ఇలా నువ్వు అన్ని ఎంత సమయాన్ని అంతా కాలగర్భంలో కల్పించి ఆయనకు అంత గొప్పగా అడ్వైజ్ చేసే వాళ్ళు లేకపోవచ్చు మేబీ. ఒకటి ఇక్కడ మనం ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాట, ఇప్పుడు దాంట్లో పబ్లిక్ కామెంట్ చేస్తున్నారు, రజనీ మీరు సూపర్గా చెప్తున్నారు ఇదే మాట. నిజంగా ఈ కమిషన్ ద్వారా కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డ వాళ్ళు జైలుకు పోతారని అనుకుంటున్నారు. అస్సలు జరగదు. ఒకసారి పబ్లిక్ని అడుగుదాం ఇదే మాట. రైట్. సో ప్రాణహిత అనేది తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు అసలు ప్రాణహితని ఈ రోజు వరకు ఎవరు మాట్లాడట్లేదు మీరు బాగా. అంటే విషయం ఏంటంటే దాని గురించి డిబేట్ జరిగింది మండల్లో కానీ, అక్కడ డిబేట్ జరిగింది. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, నేను కూడా మాట్లాడినా తమ్మిడిఎట్టి అనేటువంటి అంశం గురించి నేను మాట్లాడినా. ఆ తర్వాత జీవన్ రెడ్డి గారు మాట్లాడిండు, కోదండరామ్ గారు మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత అవినీతి పరులు జైలుకు వెళ్తారని మీరు భావిస్తున్నారా? జైలుకు వెళ్తారు పక్కా. కమిషన్
ఆ దిశగా ముందుకు పోతుంది. కమిషన్ బాధ్యత ఏంది? జైలుకు పంపే బాధ్యత కాదు. ఇందులో అవినీతి జరిగింది, వీళ్ళు దోషులని రిపోర్ట్ను నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ న్యాయ సలహా తీసుకొని సంబంధిత వ్యక్తులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత వాళ్ళ మీద ప్రొసీడింగ్ చేస్తే కోర్టులు బోన్లో నిలబెడుతుంది. ఆ కోర్టు పంపాలన్నా వద్దా అనేది చూసుకుంటుంది. కానీ కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత అవినీతి పరులు జైలుకు వెళ్తారని మీరు భావిస్తున్నారా? జైలుకు వెళ్తారనుకునే వాళ్ళు పైన, నమ్మకం లేదు అనుకునే వాళ్ళు కింద. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.